ఇప్పుడు మనం ఏంజల్ వన్ డిమాట్ అకౌంట్లో మన నామినీ ఏ విధంగా యాడ్ చేయాలో తెలుసుకుందాం. ఎందుకంటే మనం మార్చి 31, 2023 కల్లా మన డిమాట్ అకౌంట్స్కి కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్కి కానీ దేనికి కానీ నామినీ అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ సెబీ నుంచి వచ్చిన ఆర్డర్ అనమాట ఇది. సో మీరు ఖచ్చితంగా మీ డిమాట్ అకౌంట్కి మ్యూచువల్ ఫండ్స్ ఏవైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే దానికి ఆ అకౌంట్కి ఖచ్చితంగా మీరు మీ యొక్క నామినీని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మీకు కావాల్సిందల్లా ఏం లేదు, మీ నామినీ యొక్క పాన్ కార్డ్ ఓన్లీ కావాల్సి ఉంటుంది అండ్ మీ ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది ఓటీపీ వెరిఫికేషన్కి. ఇప్పుడు నేను ఏంజల్ వన్లో ఏ విధంగా మనం నామినీ యాడ్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. మీ మొబైల్ కానీ డెస్క్టాప్ కానీ ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. దాంట్లో గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ ఆ బ్రోకర్ కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని లాగిన్ చేయండి. ఉదాహరణకి ఏంజల్ వన్ ఇప్పుడు లాగిన్ చేస్తాను నేను. ఈ విధంగా ఏంజల్ వన్ కాబట్టి ఇది ఫస్ట్ లింక్ ఓపెన్ చేసుకోండి. మీకు ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడ మీకు రైట్ సైడ్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో లాగిన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీరు ఈ విధంగా ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు లాగిన్ విత్ ఫోన్ నెంబర్ ఆర్ లాగిన్ విత్ క్లయింట్ ఐడి అని చెప్పి ఉంటుంది. సో మీరు క్లయింట్ ఐడి ఉంటే క్లయింట్ ఐడి ఎంటర్ చేస్తారు, లేదనుకుంటే మీకు లాగిన్ ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తారు, ఏదైనా పర్వాలేదు. ఫోన్ నెంబర్ ఉంటే మీరు ఖచ్చితంగా ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తాను. సో ప్రొసీడ్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ అనేది మీ యొక్క ఫోన్ నెంబర్కి వస్తుంది. సో ప్రొసీడ్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీ నేమ్ అండ్ మీ యొక్క డిమాట్ అకౌంట్ క్లయింట్ ఐడి అనేది చూపిస్తుంది అండ్ దాంతోపాటు మీరు ఒక ఎంపిన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంపిన్ మీకు గుర్తుంటే ఓకే, లేకపోతే ఫర్గెట్ నొక్కండి. దెన్ ఎంపిన్ని ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ నొక్కండి. అంతే, మీ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. మీకు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. మొత్తం మీకు ఇదిగోండి రైట్ సైడ్ ఇక్కడ ఏంజల్ వన్ లోగో ఉంది. కొంచెం కిందకి వెళ్తే హోమ్, వాచ్ లిస్ట్ అండ్ పోర్ట్ఫోలియో అండ్ ఆర్డర్స్ అండ్ కొంచెం కిందకి వెళ్తే అకౌంట్ ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన ట్యాప్ చేయండి. అకౌంట్ పైన మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు లెఫ్ట్లో మీ నేమ్ ఉంటుంది. మీరు ఇలా కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ మీకు ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. మేనేజ్ పర్సనల్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఉంది. సో దీనిపైన క్లిక్ చేయండి. మీకు వెంటనే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు మీ నేమ్, మీ క్లయింట్ ఐడి, మీ డిమాట్ అకౌంట్ నెంబర్, మీ ఫోన్ నెంబర్, మీ జీమెయిల్ ఐడి, మీ పాన్ కార్డ్ నెంబర్, మీ అడ్రస్ మొత్తం చూపిస్తాయి 1 by 1. ఆ కిందే మీకు ఇక్కడ డీటెయిల్స్ అబౌట్ నామినీ అని చెప్పి ఉంటుంది. దానిపైన ట్యాప్ చేయండి. మీకు వెంటనే వేరే ట్యాబ్లో ఇంకో స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు వ్యూ ఆల్ కేటగిరీస్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ నామినీ అని చెప్పి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నామినీ పైన ట్యాప్ చేయండి. నామినీ పైన ట్యాప్ చేయగానే ఇక్కడ నామినీ డీటెయిల్స్లో నో రికార్డ్ ఫర్ నామినీ అని చెప్పి ఉంటుంది. అంటే నామినీ మీరు ఇంకా యాడ్ చేయలేదు కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మీరు 3 నామినీస్కి అనమాట యాడ్ చేయొచ్చు, మీ ఇష్టం. లేదా ఒక పర్సన్కి యాడ్ చేసుకున్నా మీ ఇష్టమని. ఇక్కడ యాడ్ నామినీ అని చెప్పి క్లిక్ చేయండి. మీరు ఇంకో నామినీ యాడ్ చేసుకుంటామంటే ఇంకా దీనిపైన ట్యాప్ చేయండి, యాడ్ నామినీ అని చెప్పేసి. ఈ విధంగా 3 వస్తాయి మీకు ఆప్షన్లు. సో మీరు 3 అండ్ నామినీస్ పేర్లు అండ్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డ్ నెంబరు, మీ యొక్క షేర్ పర్సంటేజ్ ఎంత, మీ డిమాట్ అకౌంట్లో ఉండే షేర్స్ వాల్యూ, సో ఈ పర్సన్కి ఎంత పర్సంటేజ్ ఉంటుంది అండ్ ఈ పర్సన్కి ఎంత అండ్ ఈ పర్సన్కి ఎంత అని చెప్పేసి మీరు సెట్ చేసుకోవచ్చు. లేదు ఒకే నామినీ ఉంటే మీకు ఇంకా ఈజీ అనమాట, సింపుల్. ఈవెంట్ రిమూవ్ చేస్తారు. ఓన్లీ ఒక పర్సన్ కోసం కాబట్టి నామినీ ఇక్కడ ఫిల్ చేస్తారు. నామినీ నేము, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అండ్ పాన్ కార్డ్ నెంబరు, షేర్ పర్సంటేజ్ 100 వేస్తారు అతనికి. ఇక్కడ స్పౌస్, మదర్, ఫాదర్ ఏంటి, రిలేషన్ ఏంటి, నామినీ రిలేషన్షిప్ అది ఫిల్ చేస్తారు. ఇక్కడ సబ్మిట్ ఈ సైన్ పైన మీరు అది క్లిక్ చేస్తారు. దాని నెక్స్ట్ మీకు ఆధార్ వెరిఫికేషన్ ఉంటుంది. అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది రిజిస్టర్ నెంబర్కి. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు 2 working డేస్లో మీ నామినీ అనేది అప్డేట్ అవుతుంది. అది మీకు మెయిల్ ద్వారా, SMS ద్వారా మీ ఏంజల్ బ్రోకింగ్ కంపెనీ వాళ్ళు మీకు ఇన్ఫామ్ చేస్తారు.
ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా మనము నామినీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసాము. అండ్ సబ్మిట్ ఈ సైన్ పైన నేను ఇప్పుడు క్లిక్ చేస్తాను. సబ్మిట్ ఈ సైన్ మీకు ఈ విధంగా వస్తుంది. ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఆధార్ సైట్ ఎన్ఎస్డిఎల్ సైట్ ఓపెన్ అవుతుందన్నమాట. ఎన్ఎస్డిఎల్ పాన్ సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఆధార్ వెరిఫికేషన్ అనేది మీకు కన్ఫర్మ్ చేయమంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ కొంచెం కిందకు వస్తే మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ సెండ్ ఓటీపీ అని ఉంటుంది. సెండ్ ఓటీపీ పైన ట్యాప్ చేయండి. మీకు ఓటీపీ మీ యొక్క మొబైల్కి వస్తుంది. 665879. ఇక్కడ వెరిఫై ఓటీపీ అని చెప్పి ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ సక్సెస్ ఓటీపీ వెరిఫై అని వస్తుంది. మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. సో 2 డేస్లో మీకు మీ యొక్క నామినీ డీటెయిల్స్ అప్డేట్ అయ్యాయి అని చెప్పేసి మీకు ఇన్ఫామ్ చేస్తాము వయా ఈమెయిల్ ఆర్ ఎస్ఎంఎస్ అని చెప్పాడు. ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే వాళ్ళ యొక్క కస్టమర్ సపోర్ట్కి మీరు కాల్ చేయొచ్చు. సో ఇంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.